ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు వెలగపూడిలోని సచివాలయంలో కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చిస్తున్నారు. ఈ కేబినెట్ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పరిపాలన అంశాలపై చర్చిస్తున్నట్లుగా సమాచారం. ఏపీకి కొత్త పెట్టుబడులను ఆకర్షించే దిశగా పలు సంస్థలకు భూ కేటాయింపుల ప్రతిపాదనను మంత్రిమండలి పరిశీలించనుంది. అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో సహకారం, పెట్టుబడుల ఆకర్షణ, ఎగుమతుల ప్రోత్సాహకం వంటి అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకొచ్చే అవకాశం ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు వెలగపూడిలోని సచివాలయంలో కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చిస్తున్నారు. ఈ కేబినెట్ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పరిపాలన అంశాలపై చర్చిస్తున్నట్లుగా సమాచారం. ఇదే విషయం సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? నాయుడు అధ్యక్షన ఈ రోజు వెలగపూడి సచివాలయంలోనే కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. అంటే ఢిల్లీ పర్యటన ముగించుకొని ముఖ్యమంత్రి నేరుగా సచివాలయం చేరుకుని ఈ సమావేశానికి హాజరుగానున్నారని కూడా సమాచారం. అయితే ఈ కేబినెట్ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ప్రాజెక్టులు, పరిపాలనా అంశాలపై కూడా ముఖ్యంగా చర్చించనున్నారు. ఏదైతే ఈ నేపథ్యంలో ఏపీకి కొత్తగా పెట్టుబడులు ఆకర్షించే దిశగా పలు సంస్థలకు భూ కేటాయింపులు ప్రతిపాదనలు మంత్రిమండలం కూడా పరిశీలించనుంది. అలాగే యూఏతో కూడా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో సహకార పెట్టుబడులు, ఆకర్షణలు, ఎగుమతులు, ప్రోత్సాహం వంటి అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చించి వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. అంటే రాష్ట్రంలో ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలు కూడా విస్తరించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచడం ప్రభుత్వంపై దృష్టి సారిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మితమైన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 1వ తేదీన ప్రారంభోత్సవానికి కూడా ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కానున్న నేపథ్యంలో కూడా ఆ ఏర్పాట్లు కూడా కేబినెట్ లో సమీక్ష జరగనుంది. విమానాశ్రయం ప్రారంభోత్సవానికి కూడా విజయవంతం చేసేందుకు కూడా చేపట్టాల్సిన చర్యలు, భద్రతా ఏర్పాట్లు, ప్రజా భాగస్వామ్యం వంటి అంశాలపై కూడా మంత్రులకు కూడా సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి రాష్ట్ర అభివృద్ధిగా కీలకంగా మైలురాయి కూడా నిలుస్తుందని కూడా ప్రభుత్వం భావిస్తుందని చెప్పుకోవచ్చు. దీనికి కూడా విస్తృత ప్రచారం కల్పించాలని కూడా మంత్రులకు సూచించినట్టు సమాచారం. అంటే విమానాశ్రయం ద్వారా కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి కూడా పెట్టుబడులు, పర్యాటకం, పారిశ్రామిక అభివృద్ధి అవకాశాలు మరింత పెరుగుతాయని కూడా ప్రభుత్వం అంచనాలు కూడా వేస్తుంది. అదేవిధంగా కొందరు మంత్రులకు కూడా అదనపు బాధ్యతలు అప్పగించే అంశంపై కూడా ఈ సమావేశంలో కూడా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. అలాగే వివిధ శాఖల పనితీరు, ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై, ప్రజా సేవలపై మెరుగుదలపై కూడా సమీక్షించనున్నారు. అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న అసత్య ప్రచారంలో ప్రభుత్వంపై వస్తున్న విమర్శలకు కూడా సమర్థవంతంగా స్పందించే విధానంపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు కూడా మార్గనిర్దేశం కూడా చేయనున్నారు. ఎందుకంటే ఈ గతంలో వైసీపీ కూడా సోషల్ మీడియా వేదికగా కూడా అసత్య ఆరోపణలు చేస్తున్నారు. దీనికి ఎదురెడి కూడా మీరు ప్రచారం చేయాలి. గ్రౌండ్ లెవెల్ లో కూడా గ్రామాన కూడా సోషల్ మీడియా ద్వారా మనం చేసే అభివృద్ధి కార్యక్రమాలు కూడా గ్రామాన ప్రజల్లో కూడా వెళ్లాల్సిందని కూడా మంత్రులకు కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రజల్లో మరింత సమర్థవంతంగా చేసుకెళ్లంటే కూడా సోషల్ మీడియా వేదిక కూడా వినియోగించాలని కూడా సూచించినట్టు కూడా తెలుస్తుంది. అయితే మొత్తంగా ఏపీ మంత్రి మండలిలో సమావేశంలో పెట్టుబడులు, భూ కేటాయింపులు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగ సహకారం, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం ఏర్పాట్లు, పరిపాలన నిర్ణయాలు, ప్రభుత్వం ప్రచారాలపై కీలక నిర్ణయాలు కూడా వెలువబడే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు లక్ష్మణ్. అదేవిధంగా నేడు భూమి బ్లాక్ చైన్ వ్యవస్థను కూడా సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. అంటే భూమి రికార్డుల భద్రత, పారదర్శకత లక్ష్యంగా ఒక కొత్త వ్యవస్థను కూడా సీఎం అమలు చేయనున్నారని, 7 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టును కూడా భూమి బ్లాక్ చైన్ సేవలు ప్రారంభించున్నారని కూడా తెలుస్తుంది లక్ష్మణ్. థ్యాంక్ యూ రాఘవ.